హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో మీ అందరికీ తెలిసిన విషయమే డిఎస్సి సిలబస్ పైన క్లాసెస్ అనేవి ఉంటాయి ఫ్రీగా. అలాగే వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది కూడా ఫ్రీగానే ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే నిన్న ఒక అమ్మాయి మనము పీడిఎఫ్లు రెడీ చేస్తున్నామని తెలుసు కదా. చాలామంది కంటెంట్కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్లు తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి మేడం, మాకు ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిన్న ఒక సిస్టరు నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో వాళ్ళకి మెసేజ్ చేశారంట. మేడం, నా పొజిషన్ ఇది, నేను పగలు కూలి పనికి వెళ్ళి నైట్ మీ క్లాసులు చూసి ప్రిపేర్ అవుతున్నాను. మీ క్లాసులు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అవి చూసి నేను నోట్స్ రాసుకుంటున్నాను. నైట్ టైమే మాత్రమే నాకు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. నాకు 2 పిల్లలు. సో అండ్ సో మాది ఇలా నెల్లూరు జిల్లా అంటుంది చెప్పడం జరిగింది. అయితే పీడిఎఫ్ ఎంత అని అడిగారంట. మ్యాథ్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఉంటుంది. 250 రూపీస్ అన్నారంట. నేను అంత పే చేయలేను, నా పొజిషన్ ఇది, నాకు పేరెంట్స్ కూడా లేరు అని చెప్పిందట అమ్మాయి. వెంటనే వాళ్ళు నాకు చెప్పారు, ఇలా ఉంది, ఏం చేయమంటారని. ఫ్రీగా ఇచ్చేయండి అన్న. ఎందుకంటే మనం ఒకరికి ఉపయోగపడి వాళ్ళు సంతృప్తిగా దాన్ని వినియోగించుకోగలిగితే అంతకంటే ఆనందం ఏముండదండి. ఈరోజు మీకు హెల్ప్ చేస్తే రేపు దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు అనేది నేను నమ్ముతాను అనమాట. సో ఆ మ్యాథ్స్ పీడిఎఫే కాదు, మనం ఎన్ని పీడిఎఫ్లు చేసి ఉన్నామో అన్నీ కూడా అమ్మాయికి ఫ్రీగా ఇవ్వండి. తను హార్డ్ వర్క్కి నిజంగా నాకు ఏడుపు వచ్చింది. నేను 2 పిల్లలతో తను పగలు పనికెళ్ళి నైట్ చదవడం అంటే అది మామూలు విషయం కాదు. తనకి ఎంత కసి ఉందో చూసుకోండి ఒకసారి. ఆ అమ్మాయితో పోలిస్తే మనం చదువుతున్నది ఎంత అని నాకు అనిపించిందండి నిజంగా. సో ఇలాంటి వాళ్ళకి కదా మనం ఉపయోగపడాల్సింది, మన వీడియోలో ఉపయోగపడాల్సిందని అనిపించింది. సో ఆ అమ్మాయికనే కాదండి, చాలామంది వాళ్ళ సమస్యలు చెప్తారు. మేడం ఇంత ఇవ్వలేం, ఇంత ఇస్తామంటే ఓకే ఇచ్చేయండి అని చెప్తా. ఎందుకంటే మన కష్టానికి నష్టం రాకుండా అవతలకి సహాయం చేయడం మన ఉద్దేశం అంతే. సో ఎందుకంటే మనము పర్లేదు, ప్రెజెంట్ మన తిండికి ఉండడానికి భగవంతుడు లోటు లేకుండా ప్రస్తుతానికి ఉంచాడు కదా. సో మనలాంటి వాళ్ళు నలుగురికి హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. ఎవరైతే ఇచ్చే పొజిషన్లో ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇవ్వలేము, ఇలా మా పొజిషన్ ఉందని చెప్పే వాళ్ళ దగ్గర తగ్గించేయండి నేను చెప్పాను. సో అదే మా టీం కూడా ఫాలో అవుతున్నారనమాట. అదే అమ్మాయికి చెప్పమని చెప్పాను. ఇక నుంచి ఏ పీడిఎఫ్ అయినా సరే అమ్మాయి అడిగితే ఫ్రీగా ఇచ్చేయండి. అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి లైఫ్లో సక్సెస్ అయితే మన పేరు చెప్పుకోవాలని చెప్పాను. సో మన మ్యాథ్స్ పీడిఎఫ్ ఇచ్చారు, చూసిందంట. సిస్టర్, మీ హార్డ్ వర్క్కి నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు చదవండి అమ్మా. మన పీడిఎఫ్లు, మన క్లాసులు అన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా జాబ్ రావాలి, మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా చాలామంది సిస్టర్స్ అండి అసలు మన ఛానల్ని హోమ్ మేకర్స్ ఇంతగా యూజ్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో వాళ్ళకి మేడం గారి క్లాసులు మాకు బాగా యూజ్ అవుతున్నాయి, ఇప్పటి వరకు అలాంటి మేడంని మేము చూడలేదు, బాగా చెప్తున్నారు, మ్యాథ్స్లో బాగా వెనకబడి ఉన్నాము, ఆవిడ వల్లే మాకు కొంచెం మ్యాథ్స్లో మార్క్స్ వస్తున్నాయి, సో ఆవిడ పీడిఎఫ్లు పెట్టడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పి తీసుకుంటున్నారు. అలాగే మన వాట్సాప్ గ్రూప్కి కూడా 30 రూపీస్ ఉంటుంది డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్. నేను మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వాళ్ళు కరెంట్ అఫైర్ చెప్తాను కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్ కోసం వాట్సాప్ గ్రూప్లో 30 రూపీస్ పెట్టి జాయిన్ అవుతారు. కానీ మీరు ఇవ్వలేరు అంటే 15 రూపీస్ వేయండి అమ్మా చాలు అని కూడా నేను చెప్పాను. 15 వేసిన వాళ్ళు 15 వేస్తారు, 30 వేసిన వాళ్ళు 30 వేస్తారు. అంటే ఇవ్వగలిగే పొజిషన్ నుండి మేడం కష్టానికి ఈ 30 రూపీస్ ఎంత అనే వాళ్ళు వేసేస్తారు. లేదు మేడం మేము ఇవ్వలేమంటే 15 రూపీస్కి అయినా సరే వాళ్ళని జాయిన్ చేసేస్తున్నాం అనమాట. మన కష్టం అనేది అవతలకి కూడా ఉపయోగపడాలి అనే సంకల్పమే తప్పితే ఇంకేం లేదు. సో ఆ సిస్టర్కి కాదు, ఇంతమంది సిస్టర్స్కి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు మీ వాహిని అక్క ఉంది, వాహిని యొక్క నోట్స్లు ఉన్నాయి, వాహిని యొక్క క్లాసులు ఉన్నాయి, మీరు యూస్ చేసుకోండి. మీరు హోమ్ మేకర్ అయినా లేకపోతే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మన క్లాసెస్ని 1 గంట దొరికితే గంట, 2 గంటలకు దొరికితే 2 గంటలు యూస్ చేసుకున్నాము. ఈరోజు మీరు ఖచ్చితంగా వెంటనే సక్సెస్ అయిపోలేరు, కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ప్రయత్నిస్తూ ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి.
ప్రయత్నం అనేది మధ్యలో ఆపకూడదు అనమాట, అది నేను చెప్పింది. సో నా వల్ల ఎంతమంది మోటివేట్ అయ్యి ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. సో మనం వెనకడుగు వేయకూడదు అని చెప్పి మొన్న ఒక వీడియో పెట్టగానే అసలు ఎంత రెస్పాన్స్ వచ్చిందో మీకు తెలుసు. సో అందుకని నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపరేషన్లో ఉన్నాను. అలాగే చాలామంది అడిగింది ఏంటంటే మీరు కరెంట్ అఫైర్ ఇస్తున్నారు కానీ ముందుది కూడా మాకు కొంచెం ప్రొవైడ్ చేయండి, మేము మీ కరెంట్ అఫైర్కి బాగా అలవాటు పడిపోయినాం, చాలా ఈజీ వేలో ప్రతిదీ కూడా చెప్తున్నారు, నోట్స్ రాసి పీడిఎఫ్ కూడా ఇస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అందుకని చెప్పి నవంబర్ కరెంట్ అఫైర్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ పీడిఎఫ్ రెడీ అయిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. మన దగ్గర ప్రెజెంట్ ఉన్న పీడిఎఫ్లు ఏంటంటే మ్యాథ్స్ పీడిఎఫ్ ఉందండి రెడీగా, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో స్టెప్ బై స్టెప్ నీట్గా ఉంటుంది. ఒకవేళ అందులో మీకు ఏ డౌట్ వచ్చినా ఆల్రెడీ దానిపైన క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ డౌట్ వస్తే ఆ ఎక్సర్సైజ్ క్లాస్ ఓపెన్ చేసి చూసుకుంటే క్లారిఫై అయిపోతుంది. ఇది ఇన్ఫర్మేషను. సో ఆ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్కి 250 రూపీస్కి మనం మినిమం పెట్టామన్నమాట. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చాలా పేజెస్ ఉంటాయి, 250 రూపీస్ పెట్టాము. కానీ ఇవ్వలేము అనుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళు తగ్గించే ఇచ్చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే 9th క్లాస్ ఫిజిక్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చాలా టైం పట్టింది నాకే అని చెప్పి ప్రతి ఒక్కదాన్ని సెర్చ్ చేసి ఆ సమ్ చేసి 2-3 సార్లు చేసి మళ్ళీ దాన్ని నోట్స్లో ఫేర్ చేసి అసలు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పాయింట్స్ వైజ్గా రాసుకొని, సో ఆ 9th క్లాస్ ఫిజిక్స్ అనేది సెమ్ 1 సెమ్ 2 కలిపి అన్ని సమ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్తో ఉన్న నోట్స్ పీడిఎఫ్ అనేది 130 రూపీస్ పెట్టాము. మీరు ఇవ్వగలిగే పొజిషన్ ఉంటే 130 వేసి తీసుకోండి, ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడే పీడిఎఫ్లు రెడీ చేయడం. అసలు చూసారా కళ్ళు అలా అయిపోతున్నాయి అనమాట ఈ క్లాసులు ఇవన్నిటితోని. కానీ తప్పదు, ప్రిపేర్ అవ్వాలి. కానీ మరి నేను ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే నన్ను నమ్ముకున్న మిమ్మల్ని వదిలేయడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి నేను లేకపోయినా నా పీడిఎఫ్లు మీతో ఉండాలి, నా నోట్స్లు మీతో ఉండాలి అనే సంకల్పంతో మీకు ఇచ్చేస్తున్నాను అనమాట. చాలామంది నన్ను చెయ్యు అనే దానికంటే చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అంతా వద్దు అనేదే ఎక్కువ ఉంది. బట్ నేను ఆపలేదు, ఒకసారి డెసిషన్ తీసుకున్నామంటే దానికి నిలబడిపోవాలి అంతే స్ట్రాంగ్గా. సో అదన్నమాట, అందుకని చేస్తున్నాము. ఆ 2 బాగా ఎక్కువగా తీసుకున్నది ఆ 2 తీసుకుంటున్నారండి. తర్వాత 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అంటే 3, 4, 5 క్లాసెస్ ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ చేసాము. ఆ టెక్స్టైల్ గ్రామర్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది, బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట అందులో మీకు. అది 40 రూపీస్కి పెట్టాము. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ పీడిఎఫ్ చేయమని చాలా రోజుల నుంచి అడగడంతో అది ప్రిపేర్ చేశాము. అది 83 పేజెస్ 85 పేజెస్ ఉంటుంది. మనకేంటంటే డిఎస్సి గ్రామర్ ఏదైతే ఉందో సిలబస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఈ 4 అంశాలు కూడా మీకు ఆ పీడిఎఫ్లో ఉంది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మినహాయించి, ఓకేనా. సో దాన్ని 85 రూపీస్ పెట్టడం జరిగింది. తర్వాత ఈవీఎస్ లోయర్ క్లాసెస్ కూడా చేయండి అని అడగడంతో 3rd క్లాస్ 4th క్లాస్ నేను చేసేసానండి. తర్వాత 6th క్లాస్ సైన్స్ సెమ్ 2 ఈ 3 కలిపి పీడిఎఫ్ 25 రూపీస్ పెట్టాము, ఓకేనా. తర్వాత 8th క్లాస్ బయాలజీ, 9th క్లాస్ బయాలజీ, 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1, 8th క్లాస్ బయాలజీ సెమ్ 1 సెమ్ 2, 9th క్లాస్ బయాలజీ, 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 ఈ 3 కలిపి 80 రూపీస్ పెట్టామన్నమాట. అలాగే మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి December 21 నుంచి 31 వరకు డిసెంబర్ డేట్స్ అన్నీ కలిపిన పీడిఎఫ్ 5 రూపీస్ పెట్టాం, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ అండి మన దగ్గర ఉన్న పీడిఎఫ్ల గురించి. ఇంకా పీడిఎఫ్లు సోషల్ మెథడ్స్ చేయమని అడుగుతున్నారు, అసలు టైము సరిపోవట్లేదు అందుకనే చేయలేకపోతున్నాను అనమాట. పీడిఎఫ్లు అందివ్వడానికి ఒకరు రెడీ చేయడానికి ఉన్నారు, కానీ మన నోట్స్లు ఏది ఎక్కడ ఉంటుందో మనకే తెలుస్తుంది. సో అందుకని చెప్పి కుదరట్లేదు. పైగా కరెంట్ అఫైర్ అనేది ఎంత కీలకమో మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని కరెంట్ అఫైర్ నవంబరు అండ్ December 1 to 20 రిమైనింగ్ ఇద్దాము అని చెప్పి దానికోసం ప్లానింగ్స్ అవుతున్నాయి. అలాగే ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చింది ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2 కంప్లీట్ చేయండి అని చెప్పి, మరి దానికోసం కూడా క్లాసెస్ చేస్తున్నాము. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎవరికి ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే మీరు 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏదైతే అమౌంట్ చెప్పామో అది పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, వాళ్ళు మీకు పీడిఎఫ్ అందిస్తారు. లేదంటే మీ పొజిషన్ వాళ్ళకి వివరించండి, ఇచ్చే పొజిషన్ ఉంటే ఇచ్చేయండి,
ఓకేనా, ఎందుకంటే అది ఒక హోమ్ మేకర్ చాలా రోజులు కష్టపడి తయారు చేసింది అనమాట. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషను. ఈ వీడియో అందుకనే చేశాను, మన పీడిఎఫ్ల కోసం కూడా ఒకటి చెప్తాము. ఇలా మన హోమ్ మేకర్స్ చాలామంది రిక్వెస్ట్లు, వాళ్ళకి నేను ఫ్రీగా అందేవడం, తగ్గించి అందేవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమా. మనందరం నిరుద్యోగులమే, మొహమాట పడడానికి ఏమీ లేదు. ఓకేనా, సో ఇది మనకు కావాల్సింది మనం దక్కించుకొని దానికోసం కష్టపడాలి, అదొక్కటే మన ముందు ఉన్నదన్నమాట. ఓకేనా, సో అలాగే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 నోట్స్ ఉంది కదా, సెమ్ 2 కూడా చేయమని అడుగుతున్నారు. 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2 నవంబర్ డిసెంబర్ కరెంట్ అఫైర్, ఈ 3 ప్రెజెంట్ నా దగ్గర ఉన్న టాస్క్లు. ఆ 3 కంప్లీట్ చేసేసి డైలీ కరెంట్ అఫైర్ క్లాసెస్ చెప్తూ 8th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2 కంప్లీట్ చేయాలి. 31 లోపు ఇన్ని టార్గెట్లు ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఫినిష్ చేసే నేను మీకు అందిస్తాను. ఓకేనా, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరి సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు నిలబెట్టుకుంటూనే ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.